జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులపై చర్యలు చేపట్టాలి అని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రైవేట్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం చెల్లించట్లేదని ఆయన వాపోయారు. దాంతో పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారని, అయితే అక్కడ పరిస్థితి దయనీయంగా ఉందని భరత్ విమర్శించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఎంత దయనీయంగా ఉందో నిన్నటి రోజున చూసామన్నారు. కరెంట్ పోతే జనరేటర్ వేయడానికి చాలా సమయం పడుతోంది అని, ఇది వేసవి కనుక అప్పుడే డెలివరీ అయిన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ లేదు పండే అని చెప్పేసి బయటికి పంపించే పరిస్థితులు, మరి అక్కడ లోడ్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పైన లోడ్ వస్తా ఉంది. అప్పటికి ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ 2 అకాడమిక్ ఇయర్స్ రన్నింగ్ లో ఉన్నాయి. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ అసిస్ట్ చేస్తున్నారు. అంటే సుమారుగా 200 మంది పైచిలకు స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ అసిస్ట్ చేస్తున్నారు. లేకపోతే ఈ పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉండవు. మరి అక్కడ నిన్న చూస్తే సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ తాలూకా పరిస్థితులు. అక్కడ మార్చరీ దగ్గర పోస్ట్ మార్టం చేయాలనంటే లంచాలు. భారతీయుడు సినిమా ఉత్తినే చూపించలే, ఇక ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం వల్లనే ఇంత దారుణమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి అక్కడ ఉన్న పేషెంట్స్ తాలూకా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి నేను అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇప్పటికైనా గవర్నమెంట్ ఇమీడియట్ గా దీనిపైన ఒక రివ్యూ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గడిచిన 3 నెలల్లోనో 4 నెలల్లోనో ఎంతమంది పేషెంట్స్ ఒక్కొక్క హాస్పిటల్లో విజిట్ చేస్తా ఉన్నారు, అక్కడ లోపాలు ఏమున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఏమున్నాయి, సూపర్ స్పెషాలిటీస్ అవసరాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, నర్సులు ఎంతమంది ఉన్నారు, మెన్ ఎంతమంది ఉన్నారు. ఇంకా వచ్చేది సమ్మర్ సీజన్. నిన్న మరి చెప్తా ఉన్నారు, ఒక ఆడావిడ చెప్తా ఉంది, ఆవిడకి ప్రసవం అంట మామూలు జనరల్ వార్డ్ లోనే అయిపోయింది. ఆమెకు ఒకళ్ళకే కాదంట, ఆమెతో పాటు ఇంకొక 4గురికి అయిందంట అదే జనరల్ వార్డు. మరి ఇంత దారుణమైన పరిస్థితి రాజమండ్రి నడిబొడ్డులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ 500 బెడెడ్ హాస్పిటల్లో మరి ఇంత దారుణం జరుగుతూ ఉంటే అసలు ఏం చేస్తా ఉన్నారు? మరి ఇదే ఈవీఎం ఎమ్మెల్యే అంటాడు, నేను 15 రోజులకు ఒకసారి నేను వెళ్తున్నాను, మొత్తం అంతా విజిట్ చేస్తున్నాను, అన్ని చూసేస్తున్నా, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. మరి ఇదే ఈవీఎం ఎమ్మెల్యే మార్చరీ దగ్గర చూస్తే పోస్ట్ మార్టం చేసిన దగ్గర ఏదో చెప్తా ఉన్నాడు. చక్కటి కార్యక్రమం స్టింజ్ ఆపరేషన్ చేశారు బాబా. బాబు ఉత్తిరే అనలేదు, పారాషూట్ అని ఉత్తిరే అనలేదు, స్టింజ్ కాదు బాబు, స్టింగ్ ఆపరేషన్. ఒకసారి మళ్ళీ పెట్టు సార్, మళ్ళీ చక్కటి కార్యక్రమం స్టింజ్ ఆపరేషన్ చేశారు బాబా. చక్కటి కార్యక్రమం స్టింజ్ ఆపరేషన్ చేశారు బాబా. స్టింజ్ ఆపరేషన్ చేశారు బాబా. ఇది కార్యక్రమం స్టింజ్ ఆపరేషన్ చేశారు బాబా. పాపం నవీన్ గారి పుణ్యమానే ఇక్కడ కొంతమందికి రాబడులు కూడా తగ్గినాయి. మరి అది మనం ఏం చేయలేని పరిస్థితి. రెవెన్యూస్ కూడా తగ్గుతున్నాయి కొంతమందికి, ఈయన వల్ల, మురళి గారి వల్ల. సరే ఏమండి ఈవీఎం ఎమ్మెల్యే గారు, రాబడులు తగ్గుతున్నాయంట, రెవెన్యూస్ తగ్గుతున్నాయంట, స్టింజ్ ఆపరేషన్లు చేస్తున్నారంట. మరి చాలా గొప్పవారు, మహానుభావులు. మరి ఇంత దారుణమైన పరిస్థితుల్లో అది పక్కన ఏంటది సేమా, ఇంత దారుణమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇప్పటికైనా ఇమీడియట్ గా ఒక రివ్యూ వేయండి. రివ్యూ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గవర్నమెంట్